సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారి హత్య జరిగి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు పూర్తయిపోయింది. నెల రోజులైనా కూడా పోలీసు యంత్రాంగం రామారావు గారిని హత్య చేసినటువంటి నేరస్తుల్ని పట్టుకోవటం లేదు, వాళ్ళని రిమాండ్కి తరలించడం లేదు, తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు. పోలీసు విచారించేటటువంటి పద్ధతి నేరస్తుల్ని పట్టుకునేటటువంటి పద్ధతుల్లో లేదు. రామారావు గారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఏమున్నవి అనే పరిశోధన ఈ కాలంలో చేశారు. అట్లాగే రామారావు గారి పార్టీలో తేడాలు ఏమున్నాయి అనేటటువంటి పరిశోధనే ఈ కాలంలో చేశారు. ఈ పరిశోధనలతోని వాస్తవాలు తేలవు. వాస్తవాలు రామారావు గారి భార్య ఫిర్యాదు చేశారు, పలానా వాళ్ళు నేరస్తులు అని. నేరం అక్కడుంది, పరిశీలన అక్కడ చేయాలి, పరిశోధన అక్కడ చేయాలి అని చెప్పి ఎన్నిసార్లు ఎవరికి విజ్ఞప్తి చేసినా సరే పెడచెవిన పెడతా ఉన్నారు. కావాలని పోలీసులు తప్పుడు వార్తల్ని కొంతమంది తప్పుడు రాతలు రాసేటటువంటి వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేటటువంటి పని చేస్తూ ఉన్నారు. రామారావు గారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనో ఇతర రకాల కారణాలతోనో పేపర్లకి లీకేజీలు ఇచ్చి పోలీసు కొంతమంది డబ్బుల కోసం కక్కుర్తిపడి రాసేటటువంటి విలేకరులని ఎంచుకొని వాళ్ళ ద్వారా సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలని, తప్పుడు వార్తల్ని పంపించాలి అనేటటువంటి ప్రయత్నం పోలీస్ శాఖ వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా జరుగుతూ ఉంది. మేము కోరుకునేది నేరస్తుల్ని పట్టుకోవాలి అని చెప్పేసి సిపి గారిని సిపిఎం పార్టీగా కలిశాం, అఖిలపక్షాలుగా వెళ్ళి కలిశాం, కుటుంబంగా వెళ్ళి కలిశారు. అట్లాగే డీజీపీ గారిని కలిశాము. కానీ ఇప్పటి వరకు కేసులో ఏ రకమైనటువంటి పురోగతి లేదు. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి సాధించాము. టెక్నాలజీ ద్వారా నేరస్తులు ఎవరు తప్పించుకొని పోకుండా మేము పట్టుకోగలము, మాకు అటువంటి టెక్నాలజీ ఉంది అని చెప్పేటటువంటి వీళ్ళు నెల రోజులు గడిచినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం యావత్తు కలిసి కూడా నేరస్తుల్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. కారణం ఏమిటి అనంటే వీరి మీద అధికార పార్టీ ఒత్తిడి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి అనేది మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. అధికార పార్టీకి ఏదో ఒక రకమైనటువంటి సంబంధం లేకపోతే ఈ రకమైనటువంటి జాప్యం విచారణలో జరుగుతుందా, ప్రజలు ఆలోచించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతేకాదు అధికార పార్టీకి సంబంధం ఉంది అనేటటువంటిది కూడా వచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి నేపథ్యంలో దాని పట్ల వాళ్ళు చూపిస్తూ ఉన్నటువంటి అశ్రద్ధ, ఫిర్యాదులో పేర్కొన్నటువంటి వాళ్ళని వీళ్ళు వదిలేస్తూ ఉన్నటువంటి తీరు, ఇది అంతా చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంమంత్రిత్వ శాఖ కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద జోక్యం చేసుకోవాలి. ఈ విచారణ ఇలాగే కొనసాగిస్తారా, ప్రత్యేకమైనటువంటి టీముల్ని ఏర్పాటు చేసి దర్యాప్తుకి అప్పగిస్తారా, సిబిసిఐడికి అప్పగిస్తారా, ఏం చేస్తారు అని చెప్పేసి అనేది ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మేము సిపిఎం పార్టీగా నేరస్తుల్ని మీరు పట్టుకునేదాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. నేరస్తులు తేలాల్సిందే, దోషులకి శిక్షలు పడాల్సిందే. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా దీనిపైన విచారణ కొనసాగాల్సిందే. జాప్యాన్ని ఇంకా కొనసాగించడము అని అంటే ఒక హత్య రామారావు గారిని చేయడం, మరొక హత్య న్యాయాన్ని చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వము, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ జాప్య నివారణ, అట్లాగే దోషుల నిర్ధారణ, నేరస్తులని చట్టానికి అప్పగించి తగిన చర్యలు తీసుకోవడం అనేటటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది జరగకపోతే రానున్న కాలంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము. ఏ రూపంలో చేస్తాము అని చెప్పేసి అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ప్రజలు కూడా మేము చేసేటటువంటి ఈ ఆందోళనకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామినేని రామారావు గారు సిపిఎం రాష్ట్ర నాయకులు, చింతకాని మండలం పాతర్లపాడ గ్రామానికి చెందిన సామినేని రామారావు గారు చనిపోయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అంతకుల్ని గుర్తించటంలో
ఇటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ విప్లవం చెందారు. సామినేని రామారావు గారు ఒక సామాన్య కార్యకర్త కాదు, రాష్ట్ర నాయకుడు, సిపిఎం జిల్లా నాయకుడిగా, సిపిఎం రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, సిపిఎం రాష్ట్ర స్థాయి నాయకుడు. ఒక ఉన్నటువంటి నాయకుడిని చనిపోయినా కూడా పట్టుకోవటంలో ఇవాళ పోలీసులు విప్లవం చెందారు. నెల రోజులైనా కూడా హంతకుల్ని గుర్తించకపోవటం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనపడతా ఉంది. ఈరోజు చెప్తా ఉన్నాం, ఇవాళ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రామారావు గారు చనిపోయిన వెంటనే గంటల వ్యవధిలోనే దుండగుల్ని హంతకుల్ని గంటల్లోనే పట్టుకుంటామని చెప్పి ఇప్పటికి నెల రోజులైనా కూడా పట్టుకోవటంలో విఫలం చెందుతూ ఉన్నారు. ఇవాళ రామారావు గారి సతీమణి చంపింది అక్కడ ఆ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ పేర్లతో సహా కూడా ఎస్పీ గారు ఎమ్మటే చనిపోయిన రోజే ఆ గ్రామానికి రావటం జరిగింది. సందర్శించిన సందర్భంలో ఎస్పీ గారికి సతీమణి గారు, రామారావు గారు సతీమణి గారు వాళ్ళ పేర్లతో సహా చెప్పినప్పటికీ వాళ్ళని వదిలిపెట్టి ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తున్నట్టు ఇవాళ వాళ్ళు అసలైన హంతకులను వదిలిపెట్టి ఇవాళ కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తెల్దారిపల్లి హత్య దీనికి సంబంధం ఉందని చెప్పేసి కూడా ఇవాళ పేపర్లలో కూడా రావటం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి ఇవాళ కాలయాపన చేయాలనే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ హంతకులు ఎవరని తేలితే, కాంగ్రెస్ అని తేలితే వాళ్ళకి నష్టం జరిగిద్ది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ హంతకులు ఎవరనేది కూడా పోలీసులకి తెలుసు. అయినా కూడా వాళ్ళు బయట పెట్టడానికి ఇవాళ రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు ఇవాళ బయట పెట్టడానికి వెనకాడుతూ ఉన్నారు. కానీ దీన్ని సిపిఎం పార్టీ అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉంది. ఈ పోరాటాలకి తలొగ్గి ఇవాళ పోలీసులు వెంటనే హంతకుల్ని శిక్షించాలని, వాళ్ళు ఎవరైతే రామారావు గారి కొడుకు ఉన్నాడో రామారావు గారి కొడుకు కూడా మాకు గట్టి తగాదాలు ఉన్నాయి, లేదు ఇంకేదన్నా సెటిల్మెంట్ పంచాయతీలు ఉంటే మా నాన్నగారిని చంపారన్నారు, దాన్ని అయినా గుర్తించి మా బాబాయికి కూడా సంబంధం ఉందని చెప్తా ఉన్నారు. చెప్పినట్టు మా బాబాయిని కూడా గుర్తించి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని గుర్తించి బయటికి తీసుకొస్తే ఇదంతా ఉండదు కదా అని చెప్పేసి ఆయన కూడా విజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే రాబోయే రోజుల్లో హంతకుల్ని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తామని. నా పేరు మాదినేని రమేష్, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని, అట్లాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. అక్టోబర్ 31వ తారీఖు నాడు సామినేని రామారావు గారిని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో దారుణంగా హత్య చేసిన పరిస్థితి మనందరికీ, ఖమ్మం జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. కామ్రేడ్ సామినేని రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించిన పరిస్థితి ఉంది. సామినేని రామారావు గారితో నాకు కనీసం 40 సంవత్సరాలు రాజకీయ పరిచయం ఉన్నది. మాకు కుటుంబాలతో కూడా పరిచయం ఉంది. వాస్తవంగా ఆయన చాలా సౌమ్యుడు, ఆయన ఎంతో నిగర్వి, ఎవరితోటైనా చిన్నపిల్లలతోటైనా ఆప్యాయంగా మాట్లాడే మనస్తత్వం ఉన్న రామారావు గారు ఎవరికి హాని చేయనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రోత్సాహంతో సుఫారీ గ్యాంగ్ తోటి సామినేని రామారావు గారిని హత్య చేయించడం అనేది జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత పూర్వపరాలు చూసుకుంటే హత్య జరిగింది 5:15 గంటలకు హత్య జరిగితే 6:30కి హైదరాబాద్లో బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు. అట్లాగే మేము పోయే కంటే ముందే సిపి గారు ముందే ఆ గ్రామం పోయి ఇది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగతమైన హత్య లేదు, ఆర్థికపరమైన హత్యలు అని చెప్పి ఆయన ముందే డిసైడ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది కావాలనే పైనుంచే కుట్రతోటి ఈ హత్య చేసిన పరిస్థితి ఉంది. అంటే మదర్ నియోజకవర్గంలో సామినేని రామారావు లాంటి వాళ్ళు లేకపోతే ఆ నియోజకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి, ఇవాళ పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోవడానికి ఇవాళ కావాలని చెప్పి బట్టి విక్రమార్క ఏదైతే ఉందో ఆయన నియోజకవర్గంలో ఏకగ్రీవం చేసుకోవడానికి ఇట్లాంటి భయభ్రాంతులను సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. చింతకాని మండలంలో ఒక ప్రముఖమైన నాయకుడిగా ఉన్నాడు.
రాష్ట్రంలోనే ఉన్నాడు. కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చింతకాని మండలంలో రామారావుని తీసేస్తే ఈ మండలంలో సిపిఎం పార్టీ ఎదుగుదల ఉండదు, సిపిఎం పార్టీ అసలు పోటీ చేసేటోళ్ళే ఉండరనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల ముందు రామారావుని ప్లాన్ చేసి చంపించడం అనేది జరిగింది. దీంట్లో ప్రధానమైన పాత్ర బట్టీతో పాటు బట్టి భార్య నందిని ఏదైతే ఉందో ఆమె కూడా ప్రధానమైన పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఈ యొక్క హత్యని తేల్చమని చెప్పి మేము పోలీసు వాళ్ళని రకరకాల ఆందోళనలో ఒత్తిడి చేస్తున్నాం. ఇక్కడ సిపి గారిని కలిసాం, అట్లాగే హైదరాబాద్ పోయి ఐజీపీ డిఐజీ గారిని కలిసాం. కానీ ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో ఈ హత్యని తేల్చేదానికోసం ఇవాళ లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము 5 దళాలు వేసాం, మేము ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటి క్లూ దొరకలేదు అని చెప్తున్నారు. కానీ అసలు చేసిన దాంట్లోనే, అసలు విచారణ చేసే దాంట్లోనే వీళ్ళు సైడ్ ట్రాక్ పట్టారు. విచారణ వాస్తవంగా మేము ఏదైతే ఆరోపణ చేశామో అది సామినేని రామారావు గారి భార్య ఆ రోజే సిపి గారికి చెప్పింది, నా భర్తను చంపింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పి చంపించారు అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. కానీ అటువైపు ప్రయాణం చేయకుండా ఇక్కడ సిపిఎంలో ఏదో అంతర్గత కలహాలున్నాయనో, లేదు ఆయనకు ఆర్థిక లావాదేవీలున్నాయనో, లేకపోతే కుటుంబ సమస్యలున్నాయనో, లేదు ఆయనకు అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి. 75 సంవత్సరాల ముసలివాడికి ఆయనకి అక్రమ సంబంధం ఉందని చెప్పి అంటగట్టడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం లేదు. అంటే ఈ కావాలని చెప్పి ఈ కేసును పక్కదారి పట్టించేదానికోసం ఇవాళ ఈ యొక్క పోలీస్ యంత్రాంగం అట్లాగే ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఉన్నారో చూస్తున్నారు. దానికోసమే మేము వివిధ దశలలో పోరాటాలు కూడా చేసాం, మండలాల్లో ఆందోళన చేసాం. చివరికి మొన్న 3000 మందితోటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసాం. మేము టైం ఇచ్చాం, 10 రోజులు టైం ఇచ్చాం. 10 రోజుల్లో కనుక మీరు ఈ యొక్క హత్యని తేల్చకపోతే మేము ఇంకా ప్రత్యామ్నాయం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా మొన్న చెప్పడం అనేది జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు క్యూ దొరికిందనో లేకపోతే రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి, అసలు దానికి కారణం ఏంటో తేల్చండి. ఇప్పుడు రామారావు హత్య చేయడానికి బాధ్యులు ఎవరో తేల్చండి. మేము కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీ అంటున్నాం, మీరు కాదంటున్నారు. పోనీ ఎవరు చంపారో తేల్చండి. అది కాకుండా తెల్లారిపల్లిలో ఏదో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిన హత్యకి ఇగో ఈ హత్యతోటి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కొట్టడం కానివ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని అంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఈ కేసుని పక్కదారి పట్టించేదానికోసం ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామారావు గారి అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఈ కేసు నుంచి పక్కదారి పట్టించేదానికోసం చూస్తున్నారు తప్ప నిష్పక్షపాతంగా కనుక పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రామారావు హత్య తేలుతుంది. ఏదైతే మేము చనిపోయిన రోజే చెప్పామో ఇది కాంగ్రెస్ వాళ్ళు చేశారని అది ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. కానీ వీళ్ళు ఆ రకంగా ఆ దిశలో పయనం చేయకపోవటం, ఆ దిశలో విచారించకపోవటాన్ని ఇవాళ ఆ రకమైన పరిస్థితి ఉంది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఎక్కువగా ఉంది. ఏదైనా ఘటన జరిగితే, నేరం జరిగితే 1 గంట 2 గంటల్లోనే బయటపెట్టే అంత సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇలా పోలీసుకు ఉంది. మా పోలీసింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న వ్యవస్థ అని చెబుతుంది మన తెలంగాణ పోలీస్. కానీ ఇవాళ హత్య జరిగి 1 రోజులు దాటింది, ఇవాళకి 1 రోజులు అయిపోయింది. 1 రోజులు అయిపోయినా ఇప్పటిదాకా బయటికి రాలేదంటే ఇది కావాలని చెప్పి ప్రభుత్వం కావాలని చెప్పి ఈ హత్యని కప్పిపెడుతున్న పరిస్థితి ఉంది. పోనీ మీరు చెప్పినట్లే మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించైనా హంతకులు ఎవరో తేల్చండి అని చెప్పి మేము అడుగుతున్నా, కానీ దాన్ని కూడా తేల్చేటట్లు లేరు. వాళ్ళే అడుగుతున్నారు మీరేమైనా తెలిస్తే క్లూ ఇవ్వండి అని చెప్పి. అంటే వాళ్ళు కూడా క్లూ ఇవ్వండి అని అడుగుతున్నారనంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఇవాళ అన్ని వనరులు, అన్ని అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ అందరి సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. రామారావుతో 6 నెలల క్రితం ఎవరు మాట్లాడారో కూడా వాళ్ళు ఫోన్ కాల్ డేటా తీసి అన్నీ మాట్లాడారు. 6 నెలల క్రితం మీరు ఎవరెవరికి ఏం మాట్లాడారు రామారావుతో అని అడుగుతున్నారు. ఆ సాక్షాత్తు నన్ను పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి మీకు రామారావు గారు పరిచయం బాగుంది కాబట్టి రామారావు గారి మనస్తత్వం ఎట్లాంటిది, రామారావు గారికి ఉన్న ఇబ్బందులు ఏంటి అని చెప్పి. వాస్తవంగా సామినేని రామారావు గారికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. ఆయన అసలు ఇట్లాంటి వాటికి చాలా దూరం.
ఏదైనా ప్లాట్ పంచాయతీ కానివ్వండి, లేకపోతే ఇట్లా ఏదైనా వివాదం ఉందంటే వివాదానికి చాలా దూరంగా ఉంటాడు. ఏదైనా ఉంటే మీరే చేయండి రా అంటాడు తప్ప ఆయన ఎటువంటి వివాదాలకి పోని వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఈ రకంగా అట్లా చంపిన తర్వాత ఆయన మీద రకరకాల అభాండాలు వేసి ఈ కేసును తేల్చకపోవటం అనేది కేవలం పోలీసుల చేతకానితనం, పోలీసుల వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో అసలైన దోషుల్ని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తాం. రామారావు గారు చనిపోయి 1 మంత్ వస్తుంది. ఇంతవరకు దాని మీద ఏ విధమైన పోలీసులు చర్య తీసుకోలేదు. కేసు కూడా పక్కదావ బట్టి చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా తీసుకోవట్లేదు. రామారావు గారు ఏందో ఆ ఊరు ప్రజలకు మొత్తం తెలుసు, ఈ జిల్లా వ్యాప్తంగా తెలుసు. 2 సార్లు ఇనానిమస్గా సర్పంచ్ అయ్యాడు. 3వసారి భార్యను కూడా లాస్ట్ టైం భార్యను కూడా గెలిపించా. అంతకుముందు ఆ ఊరిలో ఆయనకి సర్పంచ్ నాటికి మనిషి లోయలో బజార్లు ఉన్నాయి, అవన్నీ డెవలప్ చేసుకొచ్చాడు. చాలా మంచి మనిషి. ఏ విధమైన తప్పుడు ఆరోపణలు కూడా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ పక్కదారి పట్టిస్తున్న కేసు మొత్తం. నేను కోరుకునేది ఏంటంటే పక్కదారి కాదు, ముందు కంప్లైంట్ చేసిన ఆ పేర్ల మీద విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చగలరు. ఇది చాలా తారసమయం జరుగుతుంది లేటుగా పోలీసు వ్యవస్థ. మరి ఆ రోజు చనిపోయిన రోజు సిపి గారే పక్కదావా పెట్టి టైప్ చేస్తున్నాడు, మాట్లాడారు. ఈ కేసులు పెట్టినట్టు అదంటాం ఇదంటాం. ఏంటండి దీని మీద నాన్సుడు ధోరణం భావించి ముందు కంప్లైంట్ ఇచ్చిన పేర్ల మీద యాక్షన్ తీసుకోవాలి. ముందు తీసుకుంటేనే కేసుకు న్యాయం జరుగుతుంది. వాళ్ళని విచారించట్లేదు ఏమాత్రం. అసలు కాదు, వెనకమాల పెద్ద నాయకులు ఉండొచ్చు దీంట్లో. కుటుంబ సభ్యులు అనేది కూడా అదే న్యాయ విచారణ. అదే దీని మీద మేము ఇచ్చాం కంప్లైంట్స్. రామారావు గారు భార్య కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చేసి ఆ పేర్ల మీద ఏ నామినల్గా ఏదో మాట్లాడటం తప్ప ఏం లేదు దాని మీద. అసలు కేసే పక్క పూర్తిగా పక్క విచారణ జరుపుతున్నారు. వాళ్ళు దోషులు కఠినంగా శిక్షించబడినారు వాళ్ళ అబ్బాయి కనుక. తన భార్య యొక్క ఆవేదనలు కానీ పాతర్లపాడు వేలాది ప్రజల ఆవేదనలు కానీ పట్టించుకోకుండా ఒక్క పట్టి నందిని గారి మాటల్లే వింటనటువంటి సిపి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి